కీలకమైనటువంటి క్వశ్చన్, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మంచిర్యాల ప్రజలను అడిగాము. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పనితీరు ఎలా ఉంది అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 32.35%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కొంచెం 35.30%, మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇది ఆయన కాన్స్టిట్యున్సీలో అవైలబిలిటీ అనేది పాయింట్ కావచ్చు, అనారోగ్య పరిస్థితి కూడా కొంత ఉంది అనేది అక్కడ ప్రజల అభిప్రాయంగా కనపడింది మనకు. ఓవరాల్గా అయితే మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అంటే అక్కడ ఇచ్చినటువంటి ప్రజలు తీర్పు ఇది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఏముండే బాబు, గవర్నమెంట్ లాసులు ఉన్నది అంటాంది, డబ్బులే లేవు కదా, డబ్బులు లేనప్పుడు అడక తినే ప్రభుత్వం ఇది కదా. అయితే అవతలోడు అప్పు చేసిండో కుప్ప చేసిండో నడిపించిండు, యువతలోడు నడిపించడానికి పైసలు ఏమంటాడు, గతమే అయిపోయింది కదా. ఇప్పుడు అవతలేమో బయట పడ్డది, ఇది బయట పడేది ఉన్నది. ఇదో ఒకటిండా బాబు, అడక తినే కాడ నుంచి వచ్చింది, ఇవాళ పైసలు ఆగనిస్తలేవు, కొత్త పార్టీ పెడితే ఇంకోటి పెడుతుంది. అయ్యే పెట్టిండు కొడుకు పెడతా అంటే ఆ జమాన వేరు ఈ జమాన వేరు, వాని అనుభవం వేరు దీని అనుభవం వేరు. ఇవాళ పథకాలు అంతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ అందిస్తుంది. సన్న బియ్యం రేషన్ కావచ్చు, గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ మాత్రం రావట్లేదు. రావట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 20 నెలల కంటే ఎక్కువ అయిపోయింది. ఇట్లా పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఏది మంచిగా అనిపిస్తుంది? బాగుంది, ఇదే బాగుంది, కరెక్ట్ ఉంది. మీకు ఏమనిపిస్తుంది అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందా? కేసీఆర్ ఉండగా మంచిగా ఉంటుంది. ఇలా పనులు ఏమైనా చేస్తున్నా, ఇట్లా కొత్తగా పనులు రేషన్ కార్డులు అవన్నీ ఏమైనా వస్తున్నాయా? రేషన్ కార్డు వస్తే చేస్తాడు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడు. ఇందిరమ్మ ఇల్లు వస్తారా? ఇట్లా మీ ఎమ్మెల్యే ఎట్లుంటారు? మీ పని మీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గారు ఎమ్మెల్యే మంచిగా ఉంటాడు, మంచిగా డెవలప్ అయింది. కానీ కూలీలకు మాత్రం తాగుబోతులు చేసిండు, కళ్ళు చేసి మాకు సాయంత్రం ఏంటంటే మా చేసిన కూలి పైసలన్నీ తాగడానికి కొడతాను. ఎవరు కేసీఆర్ చేసినారు? కేసీఆర్ చేసింది, అది కేసీఆర్ తయారు చేసిందా లేకుంటే రేవంత్ రెడ్డి తయారు చేసిందా? అందుతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు. మాకైతే ఏం పథకాలు అంతలేదు, మాకైతే కూలీయే దొరుకుతలేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుంచి మా ప్రేమ్ సాగర్ రావు అయితే చాలా మందికి మేలే చేసుకుంటూ పోతుండ్రు. దివాకర్ రావు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు రాలే, ఇప్పుడు ప్రతి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరమ్మ గృహ పథకం అని ఇళ్లకు మాత్రం ప్రేమ్ సాగర్ రావు సప్లై చేసుకుంటూ అదొక పేరు మాత్రం సంపాదించుకున్నాడు. మళ్ళీ కూడా ప్రేమ్ సాగర్ రావే గెలుస్తాడని నాకైతే నమ్మకం ఉంది. సర్పంచులు లేరు కదా, సర్పంచులు లేరు, ఏం లేరు. ఎట్లా ఉంది ఊళ్ళల్లో? ఎట్లా ఉంది సర్పంచులు? ముందు సర్పంచులు ఉండే గానీ ఇప్పుడు సర్పంచులు కూడా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయట కదా, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవే నడుస్తున్నాయి కదా. ఎట్లా ఉంది మన మంచిర్యాల? ఎట్లా ఉంది డెవలప్మెంట్? ఎట్లా అయితే మొత్తం మీద చూసుకుంటే రైతులకు న్యాయం జరుగుతలేదు. ఇన్ టైంలో రైతు బంధు కానీ యూరియా బస్తాలు కానీ ఇబ్బందికరంగా ఉన్నది, టైంకి రావట్లేదు. రైతు బంధు కూడా టైంకి ఇవ్వట్లేదు. ఇస్తాన్న పెన్షన్లు కూడా వృద్ధులకు వికలాంగులకు ఇవ్వట్లేదు. మొత్తం మీద అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక 50% మాత్రమే బాగుంది. అంటే కేసీఆర్ కంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కొంచెం ఇబ్బందికరమైన విషయమే. లోకల్లో తిరగాలి కదా, లోకల్లో తిరగాలి, అందరితోని ఉండాలి. ఒక్క ఏరియా కూడా ఇప్పటి వరకు వచ్చిన దాఖలు అయితే లేదు. భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రుల అడ్మినిస్ట్రేషన్ గురించి, ప్రజల గురించి కరెక్ట్ నాలెడ్జ్ ఉన్నది కేసీఆర్ ఒక్కరే.